హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఊర్విజ. వెల్కమ్ టు ఊర్విజాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ముందుగా కేజీ చికెన్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కేజీ చికెన్కి హాఫ్ కేజీ బియ్యం తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇప్పుడు కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ముందుగా నీట్గా కడుక్కున్న చికెన్ని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మూత తీసిన తర్వాత ఈ విధంగా చికెన్ మధ్యలో గ్యాప్ చేసుకొని పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కసూరి మెంతి వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక పీస్ తీసుకొని 80% ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. 80% ఉడికిన తర్వాత ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే హాఫ్ లెమన్ చెక్క పిండుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా లెమన్ జ్యూస్ని పిండుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రైస్ ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత 2 మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై కోసం ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి కలుపుకొని 1 కప్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చిలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 3 రెమ్మల కరివేపాకులు ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా కోసం 10 జీడిపప్పులు, 1 స్పూన్ ధనియాలు, 1 కప్పు పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని కొన్ని పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని మూత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక లెమన్ చెక్క పిండుకొని కొంచెం కసూరి మెంతి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ని కూడా ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 1 టైం ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా గిన్నె పైకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత జ్యూసీగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, మన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.